వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో నాదర్గుల్లో ఉన్న ఎంఏఎస్ఆర్ కాలేజ్ పక్కనే ఉన్న ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్ అనే సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది. అండ్ టాపిక్లోకి వెళ్తే మనకి ఇది అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. నాదర్గుల్ బస్ స్టాప్కి అలాగే నాదర్గుల్లో ఉన్న ఎంఈఎస్ఆర్ కాలేజ్కి ఏదైతే కనిపిస్తుందో ఎంఈఎస్ఆర్ కాలేజ్ పక్కనే ఉన్న ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్, ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. 2022లో చేసిన లేఅవుట్, 20లో చేసిన లేఅవుట్. సో ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బిల్డర్స్ హౌజెస్ కూడా కట్టి సేల్ చేస్తున్నారు, చూసుకోవచ్చు మనకి. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్లో మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉండే ఒక ఈస్ట్ ఫేసింగ్తో ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకి ఫేసింగ్ వచ్చేసి ఈ కడి నుంచి ఆ కడి వరకు ఉంటుంది. 30x50 ఉంటుంది. 167 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది మనకి ప్లాట్ అనేది. ఈ ప్లాట్కి ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంది. మనకి యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేశారు. సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఏదైతే చూస్తున్నామో ఆ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ ఉంటుంది. సో యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఒకవేళ నాదర్గుల్ లొకాలిటీలో అలాగే నాదర్గుల్లో ఉన్న స్ఫూర్తి కాలేజ్కి దగ్గరలో ఇల్లు కట్టుకోవాలి, ఓపెన్ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మంచి ప్లాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బిల్డర్సే ఇల్లులు కట్టి అమ్ముతున్నారు ఈ వెంచర్స్లో. అదొక మనకి ప్లస్ పాయింట్. సో అలా మనకి ఈ వెంచర్ డెవలప్మెంట్ చూసుకుంటే మొత్తం ఒక 20 ఎకరాలు అలా 15 ఎకరాలు ఉంటుంది ఈ లేఅవుట్లో. సో మనకి పార్క్స్ కూడా డెవలప్మెంట్ చేశారు. యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేశారు. అంటే ఎలా అంటే హెచ్ఎండిలో ఎలా అంటే ఒక 30% ల్యాండ్లో ప్లాట్స్, 70%లో మనకి ప్లాటింగ్ ఉంటుంది. రిమైనింగ్ 30% గ్రీనరీకి వదిలేస్తారు. సో అదేవిధంగా ఈ ప్లాట్కి పక్కనే మనకి పార్క్ కూడా ఉంటుందన్నమాట. అదొకటి మనకి ప్లస్ పాయింట్ హెచ్ఎండిలో ఉండేది. హెచ్ఎండి అంటే అందరికీ తెలిసింది క్లియర్ టైటిల్, ఎలాంటిది ఉండదు, G+1 పర్మిషన్తో ఉంటుందన్నమాట. సో లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రోకి కేవలం 10 కిలోమీటర్లు అలా వస్తుంది. ఇక్కడున్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు జంక్షన్కి కేవలం 5 మినిట్స్ వస్తుంది. అలాగే ఆదిబట్ల టీసీఎస్ క్యాంపస్కి 3.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఉన్న ఈ ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే గజం వచ్చేసి మనకి కేవలం 40,000 రూపాయలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ప్లాట్ తీసుకొని హౌస్ కూడా కట్టి ఇవ్వాలంటే మన దగ్గర బిల్డర్స్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు మనకి ఫర్ ఎస్ఎఫ్టీ లెక్క ఛార్జ్ చేసుకున్నారు. అది మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉండి ప్లాట్ గురించి సైట్ విజిట్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే పైన నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.